తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు మంచి చేస్తాము, అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తామని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి సందర్భంగా ఖమ్మం జిల్లాకు ఈరోజు ఎప్పుడూ రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా గుండు సున్నానే ఈరోజు ఖమ్మం జిల్లాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు కావచ్చు, ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు కేటాయించారు. ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లాకు తీవ్ర అన్యాయం చేసింది. ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావటం కోసం ఈ జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలను గెలిపించినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఈ జిల్లాకి కనీసం నిధులు కేటాయించకుండా మనం చూసినట్టయితే ఈరోజు ఈ జెడ్పీ సెంటర్ పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ ఏదైతే ఉందో ఈ హాస్పిటల్లో ప్రతిరోజు కూడా 500 నుంచి 1000 మంది ఈరోజు ఓపీ పేషెంట్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అవుట్ పేషెంట్స్ వాళ్ళందరికీ కూడా సౌకర్యాలు లేవు, బిల్డింగ్స్ లేవు. ఈరోజు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడ చూసినా కానీ దుర్వాసన వస్తున్నటువంటి పరిస్థితి. కనీసం అక్కడ బిల్డింగ్ కూడా నిధులు కేటాయించక బిల్డింగ్ కూలిపోయేటువంటి పరిస్థితి. అదేవిధంగా మెడికల్ కాలేజ్ ఒకటి శాంక్షన్ చేసి అది కట్టుకోవడానికి నిధులు శాంక్షన్ చేయనటువంటి పరిస్థితి ఈనాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఖమ్మం నుంచి వైరాకి పోవాలన్నా, ఖమ్మం నుంచి బోనకల్కి పోవాలన్నా, ఇక్కడి నుంచి మధురకు పోవాలన్నా, అదేవిధంగా ఇక్కడి నుంచి ఎటువైపు పోవాలన్నా రహదారులు చూసినట్టయితే గుంతల మయమైపోయినాయి. వాటికి కూడా ఈరోజు ఈ జిల్లాకు నిధులు కేటాయించినటువంటి పరిస్థితి లేదు. ఏదైతే మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లా నుంచి 3 మంత్రుల నుండి కూడా ఈ జిల్లాకు నిధులు తీసుకురావడంలో పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈరోజు చూసినట్టయితే నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా ఉండి ఖమ్మంకి 1000 కోట్ల రూపాయలతో నేషనల్ హైవేస్ ఇచ్చి ఈరోజు ఖమ్మంకి ఒక మణిహారం లాగా తయారు చేస్తూ ఉంటే ఖమ్మం జిల్లాని పట్టించుకున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ జిల్లా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. దాంట్లో ముఖ్యంగా ఖమ్మం జిల్లాకి తీవ్ర అన్యాయం చేసిందని ఇక్కడ తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని ప్రజలందరూ చాలా బాధపడుతున్నారు. ఏదైతే ఈ తెలంగాణలో ఖమ్మం జిల్లాకు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మోడీ గారు అనేక నేషనల్ హైవేస్ కానీ ఇక్కడ 1000 కోట్లు వెచ్చించడం, అదేవిధంగా ఇక్కడ అమృత్ సిటీ కింద 100 కోట్లు ఇక్కడ కేటాయించడం, కేంద్ర ప్రభుత్వం ఇక్కడ కేటాయించిన ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ 3 మంత్రులు గెలిచినప్పటికీ ఈ ఖమ్మం జిల్లాకు అన్యాయం చేయడం చాలా బాధాకరంగా ఉంది. దానిలో దృష్టిలో తీవ్రంగా ఖండిస్తూ రేవంత్ రెడ్డి గారి యొక్క దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. భారత్ మాతాకి